మేషం. వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. మీ స్వయం కృషికి ప్రశంసలు అందుతాయి. ధనలాభం ఉంది. చెడు అలవాట్లు మానే ప్రయత్నం అనుకూలిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఆరోగ్యం మెరుగవుతుంది. వృషభం. అభీష్టం నెరవేర్చుకునేందుకు బాగా శ్రమించాల్సి ఉంటుంది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చి సమస్యలు తెచ్చుకుంటారు. అనుమానాలు వీడి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి. వాత సంబంధ సమస్యలుంటాయి. మిథునం. ప్రతి పనిలో అడ్డంకులుంటాయి. ఆర్థిక లావాదేవీలు కూడా సజావుగా సాగవు. విద్యారంగంలోని వారికి ప్రతికూల ఫలితాలుంటాయి. కార్యనష్టాల వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. పార్వతీదేవిని పూజించండి. కర్కాటకం. అనుకున్న కార్యాలు నెరవేరుతాయి. ధనాదాయం పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొంటారు. మిత్రులు తోడుగా నిలుస్తారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఆత్మీయులను కలుస్తారు. విందుల్లో పాల్గొంటారు. సింహం. మాట పలుకుబడి తగ్గుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా ఇతరుల వ్యవహారాల్లో అనవసరంగా తలదూర్చకండి. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి పూజించండి. కన్య. వృత్తి, ఉద్యోగాల్లో సత్ఫలితాలుంటాయి. మనసు ఉల్లాసంగా ఉంటుంది. కొత్త విషయాలను గ్రహిస్తారు. నిరుద్యోగులకు శుభవార్త అందుతుంది. కీలక వ్యవహారంలో అదృష్టం తోడవుతుంది. కీర్తి వృద్ధి చెందుతుంది. తుల. పనులు అనుకున్నట్లుగా సాగవు. రహస్య శత్రువుల వల్ల ఇబ్బందులు పడతారు. ఇతరులతో వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. వైద్యానికి ఖర్చు చేయాల్సి రావచ్చు. సాంత్వనకు సుబ్రహ్మణ్యస్వామిని పూజించండి. వృశ్చికం. రోజంతా సంతోషంగా గడుస్తుంది. అభీష్టం నెరవేరుతుంది. అవసరమైన సదుపాయాలు ఏర్పరచుకుంటారు. సంతానం పురోభివృద్ధిలో సాగుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ధనుస్సు. వృత్తి ఉద్యోగాల్లో అనువైన పరిస్థితులుంటాయి. ఇతరుల పోటీని అధిగమించి లాభాన్ని పొందుతారు. అధికారుల అండ లభిస్తుంది. ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. గౌరవం పెరుగుతుంది. విందుల్లో పాల్గొంటారు. మకరం. బుద్ధి నిలకడగా ఉండదు. ఆర్థిక వ్యవహారాలు చికాకు పెడతాయి. సంతానంతో ఘర్షణ వైఖరి ఉంటుంది. కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. అశాంతి పెరుగుతుంది. వృధా ఖర్చులుంటాయి. గణపతిని పూజించండి. కుంభం. ప్రతి పనిలోనూ ప్రతికూలతలే ఉంటాయి. వీలైనంతవరకు కీలక కార్యాలను వాయిదా వేయటం మేలు. సౌకర్యాలు అనుకున్న రీతిలో సమకూరవు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శనైశ్చరుడిని పూజించండి. మీనం. సుఖశాంతులను పొందుతారు. సర్వత్రా విజయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. ఇరుగుపొరుగుతో సత్సంబంధాలు నెలకొంటాయి. బంధువులను కలుస్తారు. కొత్త విషయాలు తెలుస్తాయి.